తెరదీస్తున్నట్టు తెలుస్తోంది. సో గతంలో టిఫిన్ బాక్స్ బాంబులు మనం చూసాం దిల్సుఖ్నగర్లో అనుకుంటా. సో దిల్సుఖ్నగర్ లాంటి ప్రాంతాల్లో గతంలో మరి దాదాపు ఒక 5-10 ఏళ్ల కింద అనుకుంటా, 5 ఏళ్ల కిందనో 8 ఏళ్ల కిందనో 7 ఏళ్ల కిందనో సో దిల్సుఖ్నగర్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అక్కడ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ సంఘటన మరొక ముందే మళ్ళీ హైదరాబాద్లో ఒక ముగ్గురు టెర్రరిస్టులు మరి బాంబ్ బ్లాస్ట్ చేయడానికి అవసరమైనటువంటి వైర్లు, అవసరమైనటువంటి ముడి పదార్థాలు, దానికి అవసరమైనటువంటి టిఫిన్ బాక్సులన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసి అన్నీ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏ క్షణమైనా ఎక్కడైనా మరి బాంబు పేలేందుకు మరి అన్ని రకాల ప్లాన్లు చేసుకున్నట్టు తెలుస్తుంది. బట్ మన ఇంటెలిజెన్సీ పోలీస్ వ్యవస్థ ఉగ్రవాదులని, ఆ ఉగ్రమూకాల్ని పట్టుకుంది. ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ ప్లాన్లని తెలుసుకుంది. ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్నారు, ఎక్కడ మరి ట్రయల్ డెమో వాళ్ళు ఆ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన డెమో ఎక్కడ చేసిర్రు, మరి ఇంకా ఎంతమంది ఉన్నటువంటి పూర్తి సమాచారం అయితే కూబిలాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇవైతే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఇవాళ మార్నింగ్ న్యూస్లో ఈ పేపర్ మొదలుగా చూద్దాం. ఈ పేపర్ తర్వాత హెడ్లైన్లకు పోదాం. సో హెడ్లైన్ తర్వాత పూర్తి ఎక్స్ప్లెనేషన్లకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు హైలైట్గా కనిపిస్తున్నటువంటి వార్తలు అయితే మనం ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, హైలైట్గా ఇప్పుడు మనం చెప్పినటువంటి వార్తనే తొలి వెలుగు ఈ పేపర్ కనుక చూస్తే ఈ పేపర్లో మనకు మొదటగా కనపడుతున్నటువంటి వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇక్కడ బంగారం ధర గురించి కూడా కనిపిస్తుంది. ఒకసారి దీని గురించి కూడా చెప్పుకుందాం. రెగ్యులర్గా బంగారం ధర 10 గ్రాములు 95,000 ఉందట, వెండి ధర కేజీ 1,09,000 ఉందట. సో ఇక గుడ్ల ధర 63.08, డజన్ గుడ్లు 63.08 ఉంది. చికెను 260 రూపాయలు ఉందంటూ వార్త కనిపిస్తుంది. సో రైట్, ఇక అసలైన వార్తలకు వెళ్తే టెర్రరిస్టులకు ట్రైనింగ్, హైదరాబాద్ నడిబొట్టున ఉగ్రవాది ఇల్లు, ఇక భోయగూడ కేంద్రంగా కార్యకలాపాలు, ఏకంగా 3 నెలల పాటు మకాం, కర్ణాటక మహారాష్ట్ర యువకులకు శిక్షణ, బాంబుల తయారీపై తర్ఫీద్, ఇక టార్గెట్ల ఎంపికపై సూచనలు, ఇన్స్టాగ్రామ్ వేదికగాను చాటింగ్, సిరాజ్ సమీర్ కేసులో వెలుగులోకి సంచలనం, సంగారెడ్డిలోని దొరికిన మరో ఉగ్రవాది, ఇక తాపీ మేస్త్రిగా పనిచేస్తూ టెర్రర్ యాక్టివిటీస్, ఉగ్రవాదుల అరెస్టులతో బెంబేలెత్తున్న స్థానికులు. పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ ఘటనల తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదుల కదలికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాదులు వారి సానుభూతి పనులు గుర్తించి అరెస్టు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉంటూ ఉగ్రవాదులకు ఇక్కడి సమాచారం లీక్ చేస్తున్న వారిపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. తాజాగా రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఉగ్ర మూకలు ఉన్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అస్సాంకు చెందిన ఇస్లాంను తాజాగా అరెస్ట్ చేశారు. ఈ నెల 14న ఇస్లాంను అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇస్లాం గొల్లపల్లి కొద్ది రోజులుగా మేస్త్రిగా పనిచేస్తున్నారు. అతను అస్సాంలోని ఓ మొబైల్ షాప్లో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు అమ్మినట్టుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ నకిలీ సిమ్ కార్డులను పాకిస్తాన్లకు అమ్మినట్లుగా అనుమానం వ్యక్తమవుతుంది. హైదరాబాద్లో స్లీపర్ సెల్స్గా ఉండి ఉగ్రవాదులకు శిక్షణ కూడా ఇస్తున్నారని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఇక జ్యోతి జల్సాలు, పాక్ డబ్బుతో విలాసాలు, సుఖాల కోసం గూఢాచర్యం, యూట్యూబ్ ఛానల్ పేరుతో టూర్లు, శత్రు దేశానికి ముఖ్య సమాచారం, పోలీసుల విచారణలో కీలక విషయాలు. సో గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, జ్యోతి మల్హోత్రా అనేటువంటి ఒక యూట్యూబర్కి సంబంధించి ఆమె పాకిస్తాన్ గూఢాచారి అని చెప్పేసి మన భారత్లో ఉంటూ భారత్ మరి సైనిక రహస్యాలన్నీ పాకిస్తాన్కు చేరవేస్తుందంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈమె మరి పాకిస్తాన్ నుంచి డబ్బులు తీసుకొని జల్సాలకు అలవాటు పడి సుఖంగా జీవితాన్ని గడపడానికి మరి యూట్యూబ్ ఛానల్ పేరుతో, ట్రావెలింగ్ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటు జ్యోతి మల్హోత్రాను మరి అరెస్ట్ చేసి ఆమె దగ్గర కూడా పూర్తి సమాచారం తీసుకుంటున్నారు. దాంతోపాటు ఏదైతే సంగారెడ్డిలో ఒక తాపీ మేస్త్రిగా పనిచేస్తూ మరి పూర్తి సమాచారం అంతా కూడా పాకిస్తాన్కి పంపిస్తూ ఉన్నాడట. పేరుకేమో తాపీ మేస్త్రి, చుట్టుపక్కల వాళ్ళంతా మేస్త్రి అని పిలుస్తారు, కానీ మేస్త్రి కాదు, పెద్దవాడు టెర్రరిస్ట్ అనేది తర్వాత తెలిస్తే అక్కడ వాళ్ళంతా కూడా షాక్ అయ్యారట. సో మాట్లాడదాం ఒకసారి దాని గురించి కూడా. ఇక మరిన్ని హెడ్లైన్ చూస్తే, అందాల పోటీలకు 300 కోట్లు, పుష్కరాలకు 35 కోట్లేనా, ఇది ఎంతవరకు సమంజసం, బీజేపీ అధికారంలో ఉంటే కుంభమేళ తరహాలో నిర్వహిస్తాం, కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు, త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానం అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, రాష్ట్రంలో 5 సన్నాసులు, సర్కార్పై విషం చిమ్మడమే వాళ్ళ పని, అలాంటి వారి గురించి నేను పట్టించుకోను, పాలమూరు బిడ్డనని గౌరవంగా చెప్పుకుంటా, దేశానికి ఇందిరా లాంటి పౌరుషం ఉన్న ప్రధాని అవసరం, నల్లమలను అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా,
పోడు రైతులకు సంఖ్యలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ది. రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపు సెట్లు. నాగర్ కర్నూలు సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. సో ఇందిరా సోలార్ సౌర జల శక్తికి సంబంధించి మరి నిన్న ముఖ్యమంత్రి గారు సో మొత్తం నాగర్ కర్నూలు ఆ ప్రాంతం అంతా కూడా నిన్న ఎవరైతే పోడు రైతులు ఉన్నారో పోడు రైతులకు మరి ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఈ పంపిణీ చేయడం జరిగింది. సో పోడు రైతుల్ని ఆర్థికంగా అభివృద్ధి చెందడమే, ఆర్థికంగా వాళ్ళని మెరుగుపరచడమే కాంగ్రెస్ ప్రభుత్వం అనే లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం ఈ సోలార్కి సంబంధించి ఇందిరా సోలార్కి సంబంధించి ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది ఏందనేది మనం మాట్లాడుకుందాం పూర్తి వార్తలో. ఇక 4 రోజులు వానలే వానలు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. పలు జిల్లాలకు ఎల్లో అలర్టు. 5 డిగ్రీలకు తగ్గనున్న పగటి ఉష్ణోగ్రతలు. చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలంటూ వానకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక మరో వార్త, ఒకే కుటుంబంలో 5గురు అదృశ్యం. సిద్దిపేట పట్టణంలో కలకలం. పోలీసులకు స్థానికులు ఫిర్యాదు. కేసు నమోదు చేసి పోలీసుల సెర్చింగ్. అప్పులు తీర్చలేక వెళ్ళిపోతున్నట్లు లేఖ. హైడ్రా దూకుడు. భూ కబ్జాలపై ఉక్కుపాదం. నగరంలో మరోసారి కూల్చివేతలు. హైదర్ నగర్లో అక్రమాలు నేలమట్టం. ఇక తమ ప్లాట్లు కబ్జా చేశారని హైడ్రాకు బాధితుల ఫిర్యాదు. స్థలాన్ని పరిశీలించిన హైడ్రా చీఫ్ రంగనాథ్ భారీ పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు. 70 మంది ప్లాట్లు యజమానుల హర్షమంటూ వార్త కనిపిస్తుంది. హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు. రైట్, ఈనాడులో చూస్తే వాళ్ళు జైల్లో పెడితే మేము నీళ్ళిస్తున్నాం. ఇక గిరిజనులకు సాగునీరు ఇస్తున్నది ఘనత మా ప్రభుత్వందే. నాడు వరివేస్తే ఉరి అన్నారు. మేము సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నాం. 100 రోజులు అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ సోలార్ పంపులు. ఇందిరా సౌర గిరి జల వికాసం ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక కష్టాలకు వారధి. మొదలై 3 ఏళ్ళు పూర్తికి ఇంకెన్నాళ్ళంటూ వార్త కనిపిస్తుంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు, ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలు అవస్థలంటూ మరి వార్త హైలైట్ కనిపిస్తుంది మనకు. ఇక ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్. పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం. 4 మృతి అంటూ వార్త కనిపిస్తుంది. 20 మందికి పైగా గాయాలంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు కేరళ కంటే ముందే ఈశాన్యానికి నైరుతి అంటూ ఋతుపవనాల గమనంపై నిపుణుల అంచనా. నేడు భారీ, రేపు మోస్తారు వర్షాలంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇక కీలక సమాచారం. శత్రు దేశానికంటూ గూఢాచార్యం ఆరోపణలపై అదుపులో 12 మంది. ఎక్కువగా పంజాబ్ వారే. 2 మహిళలు ఉన్నట్టు వార్త కనిపిస్తుంది. ఇక్కడ భారత్లో ఉంటూ మరి పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించినటువంటి టెర్రరిస్టులు కావచ్చు, ఇతర పాకిస్తాన్ టెర్రరిస్టులందరూ కూడా ఇక్కడ నుంచి సమాచారం పంపుతున్నటువంటి మరి 12 మంది గూఢాచార్యపు ఆరోపణలు పొందుతున్నటువంటి 12 మందిని మరి మన ఇండియన్ ఆర్మీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కావచ్చు, ఆపరేషన్ సింధూర్లో భాగంగా మరి పాక్లో దాడులు చేసి వచ్చిందో, సో ఈ నేపథ్యంలో గూఢాచార్యం వ్యవహరిస్తున్నటువంటి వారి మీద ఫోకస్ పెట్టింది. అందులో 2 మహిళలు ఉన్నారు. 12 మంది మొత్తంలో 2 మహిళలు ఉన్నారు, 10 మంది పురుషులు అని తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఎక్కువగా పంజాబ్కి సంబంధించినటువంటి వాళ్ళే మరి గూఢాచార్యం నిర్వహిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కీలక సమాచారాలతో కూడా శత్రు దేశానికి అందిస్తున్నటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఆ వార్త హైలైట్ కనిపిస్తుంది. విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు. ఇక MBA, MCA, BEd, ఫార్మసీ కళాశాలలో దుస్థితి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తనిఖీలో వెలుగులోకి అంటూ వార్త కనిపిస్తుంది. MBA లాంటి MCA లాంటి కాలేజీలలో విద్యార్థులు లేరట, అధ్యాపకులు రారట. మంచి లేదు చదువు. విద్యార్థులు లేరు, అటు అధ్యాపకులు రారు. ఇక చదువు ముద్దుకున్నదిగా. రైట్, ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూస్తే సెల్ఫీ తీసుకున్నంత ఈజీగా వైద్య పరీక్షలు. నీలపూర్ ఆసుపత్రిలో దేశంలోనే తొలి నాన్ ఇన్వేజివ్ బ్లడ్ టెస్టింగ్ టూల్. నిమిషంలోపే రక్తపోటు, ఆక్సిజన్, హృదయ స్పందన, HbA1c, అమృత్ వస్తి భారత్ పేరిట అందుబాటులోకి. AI ఆధారిత నాన్ ఇన్వేసివ్ బ్లడ్ టెస్టింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న వైద్యులంటూ మనకు వార్త కనిపిస్తుంది. జస్ట్ సెల్ఫీ తీసుకున్నంత ఈజీగా వైద్య పరీక్షలు చేస్తారట. మన నీలపూర్లో ఆసుపత్రిలో దేశంలోని తొలిసారిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారట. నాడు బేడీలు నేడు వెలుగులంటూ నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాసం ప్రారంభోత్సవంలో చెంచులు బహుకరించిన నెమలి పింఛంలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సీతక్క, దామోదర, ఉత్తమ్ అంటూ వార్త కనిపిస్తోంది.
విదేశీ పర్యటనలు విలాస జీవితము, ఎక్కడికి వెళ్ళినా ఖరీదైన హోటల్లోనే బస. ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవన శైలి. ఈ ఏడాది జనవరిలో పహల్గామ్లో పర్యటన, వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేత. ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబీసీకి కేక్ ఇక తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జ్యోతి ఫోటో అట. ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబీసీ కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి ఫోటో అంటే ఇక్కడ వార్త కనిపిస్తుంది. పాక్ ఎంబీసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రా అంటే ఈమె యూట్యూబర్తో పాటు ఇక సమాచారాన్ని కూడా చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో అటువంటి జ్యోతి మల్హోత్రా గురించి మనం డిస్కషన్ చేద్దాం. అట్లా చాలామంది మన సమాచారం అంతా కూడా శత్రు దేశాలకు ఇస్తూ ఉన్నారట. హైదరాబాద్ విజయనగరంలో వరుస పేలులకు కుట్ర. రంపచోడవరంలో రిహార్సల్స్ జరిపిన సిరాజ్ సమీర్. 2 సార్లు సౌదీకి సిరాజ్, రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి. రంగంలోకి ఎన్ఐఏ నిందితుల కస్టడీకి పిలిచినట్టు వార్త కనిపిస్తుంది. రిహార్సల్స్ కూడా చేసిరట. బాంబు ఎట్లా పేల్చాలి, పేలిస్తే ఎంతమంది చచ్చిపోతారు, ఏం కథ అయినటువంటి ఒక రిహార్సల్స్ కూడా చేసిరట. రైట్. ఎయిర్పోర్టులా రైల్వే స్టేషన్లట. ఎయిర్పోర్ట్ లెక్కనే రైల్వే స్టేషన్లు. ఇక అమృత్ పథకంలో భాగంగా వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్ అభివృద్ధి. అత్యంత ఆధునిక వసతుల కల్పన. ఒక్కో స్టేషన్కు 25 కోట్ల వ్యయం. ఎల్లుండి వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అంటూ వరంగల్ రైల్వే స్టేషన్లో ఫోటోలను ఎక్స్లో షేర్ చేసిన రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు. హైదరాబాద్లోని బుద్ధభవన్లో హైడ్రా కార్యాలయం వద్ద బారులు తీరిన నిరుద్యోగులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రాక 200 పోస్టులకు 850 దరఖాస్తులు. హైదర్ నగర్, పుప్పాలగూడలో పలు అక్రమాలను కూల్చివేసిన హైడ్రా అంటూ వార్త కనిపిస్తుంది. ఇక బెంగళూరులో వర్ష బీభత్సం, ఎడతెరుపు లేకుండా వాన, పలు కాలనీలో ఇళ్లలోకి నీరు. ఇక రబ్బర్ బోట్ల ద్వారా సుస్థిత ప్రాంతాలకు ప్రజలు తరలింపు. మహారాష్ట్రలోనూ భారీ వర్షాలంటూ ఇక రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అంటూ వార్త కనిపిస్తుంది. కేసీఆర్ను విచారించాకే కాళేశ్వరం నివేదిక. విచారణలోకి కీలక మలుపు. త్వరలో కేసీఆర్కు సామాన్లు పంపే ఛాన్సు. కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించిన ప్రభుత్వం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో దీని గురించి కూడా మనం డిస్కషన్ చేయాలి. ఆంధ్రజ్యోతిలో ఉంది కదా. రైట్. వెలుగులో చూస్తే యాస్టీస్గా అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాతో విషం చిమ్ముతున్నారు. అలాంటి సన్యాసుల్ని పట్టించుకోను, ప్రజల సంక్షేమం మాకు ముఖ్యమంటూ సీఎం రేవంత్ నిన్న నాగర్ కర్నూల్లో మరి వెళ్ళినటువంటి ఇందిరా సౌర గిరి జల వికాసానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ గడువు మళ్ళా పొడిగింపు, 2 నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. వారంలో రిపోర్ట్ వచ్చే ఛాన్స్. ఇక ఇంతలోనే గడువు పెంపు. ఇప్పటికే 109 మంది ఆఫీసర్లు వ్యక్తి స్టేట్మెంట్ రికార్డ్. ఇంకా ఎవరిని విచారిస్తారన్న దానిపై ఊహాగానాలట. ఇంకెవరిని విచారిస్తారా? 109 మంది ఆఫీసర్లు విచారించారట. ఇక మరి మిగిలింది ఎవరిది? కేసీఆర్ని, మరి హరీష్ రావుని విచారించాలి. కుదిరితే గిరితే మరి ఈటల రాజేందర్ లాంటి విచారించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కీలకంగా ఉండే కాబట్టి. సో ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయనమ్మా. ఆ పోల్ వచ్చేసి కాళేశ్వరం స్కామ్లో, అంటే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కాళేశ్వరం కమిషను కేసీఆర్ను విచారించాలా విచారించొద్దా అనేది ఒకటి పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. లేదంటే విచారిస్తుందా విచారించదా పోల్ పెట్టండి. కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కేసీఆర్ని విచారిస్తుందా విచారించదా? రైట్. మిగులు జలాలే లేవు, బనకచెర్ల ఎట్లా కడతారు? గోదావరి కావేరి లింక్ ప్రాజెక్టును పరిగణలోకి తీసుకుంటే నీటి లభ్యత మరింత కష్టం. కేంద్ర జలశక్తి శాఖకు ఎన్డబ్ల్యూడిఏ వెల్లడి. అయినా బనకచెర్లపై ముందుకు వెళ్తున్న ఏపీ. సో బనకచెర్ల విషయంలో ఎక్కడ కూడా మరి ఏపీ తగ్గట్లేదు. తెలంగాణ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా నిర్మాణం వద్దన్నప్పటికీ నిర్మాణం చేస్తామంటారు. ఇక పాత బస్తీలో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? షార్ట్ సర్క్యూట్ అంటున్న ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, కాదంటున్న విద్యుత్ శాఖ. ఎటు తేల్చిన అధికారులు, కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. 48 గంటలు గడిచినా నో క్లారిటీ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్. ఇక భూభారత్కి ఫిర్యాదులో వెల్లువ. 4 పైలట్ మండలాల్లో 12,000కు పైగా అప్లికేషన్లు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో కరెక్షన్స్ కోసమే అత్యధికం. ఇక జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు. లక్షల్లో దరఖాస్తులు వస్తాయని అంచనాలు. వేగంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులోనూ తిప్పలే అంటూ మరి వార్త కనిపిస్తుంది.
సో గతంలో ధరణి వల్ల దొరికినటువంటి తప్పుల్ని కరెక్షన్ చేసుకోవడానికి ఇక నిత్యం ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్టుగా భూభారత్ ఓపెన్ అయింది కదా, ఈ 4 మండలంలోనే వందలాది ఫిర్యాదులు వస్తున్నాయట. ఎక్కువగా పట్టా బుక్కులో కరెక్షన్ చేసుకోవడానికి చాలా ఫిర్యాదులు వస్తున్నాయంట. ఇట్లనే కనుక లేట్ చేస్తే భవిష్యత్తులో ఆ ఫిర్యాదులు పెరిగే అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉంది. ఇండియా ఏమైనా ధర్మసత్రమా? శరణార్థులందరికీ ఆశ్రయం ఇవ్వాలా సుప్రీంకోర్టు. ఇప్పటికే 140 కోట్ల మందితో సతమతమవుతున్న భారత్ అంటూ కామెంటు. ఇక దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీలంక వాసి పిటిషన్ అంట. సో శ్రీలంక నుంచి వచ్చినటువంటి శరణార్థులు, బతుకుదేరు కోసం వచ్చినటువంటి శరణార్థులు ఎవరైతే ఉంటారో ఈ శరణార్థులంతా కూడా మరి భారత్లో బతకడానికి మాకు అవకాశాన్ని కల్పించారని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఏమంటుంది, భారతదేశం ఏమన్నా ధర్మసత్రమా? ఇష్టం వచ్చిన వాళ్ళు వచ్చుడు పోవుడు ఈడ ఉండు అంటే కాదు. 140 కోట్లతో ఇప్పటికే మా దేశం మస్తు జనాభాతో ఉన్నది, ఇక చాలు వేరే దేశానికి పోండి అని ఇక శ్రీలంక వాసులకు సుప్రీంకోర్టు చెప్పినటువంటి ముచ్చట. రైట్. టిఫిన్ బాక్స్ బాంబులతో పేలులకు కుట్ర. ఆన్లైన్లో టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆర్డరు. ఇక అమోనియం, సల్ఫర్, అల్యూమినియం కొనుగోలు. హైదరాబాద్లో 3 రోజుల పాటు మకాం వేసిన 6 ఐసీఎస్ అనుమానిత టెర్రరిస్టులు. ఇక భోయగూడలో 3 రోజుల మీటింగు. ఏపీ రంపచోడవరంలో బ్లాస్టింగ్ రిహార్సల్స్. బ్లాస్టింగ్ కోసం 4 సభ్యులకు బాధ్యతలు. విజయనగరం పోలీసులు రిమాండ్. ఇక రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. రంగంలోకి దిగిన ఎన్ఐఏఐ వివరాల సేకరణలో నిమగ్నం అంటూ వార్త కనిపిస్తుంది. 2 వారాల్లో 12 మంది గూఢాచారుల అరెస్టు. తాజాగా ఎస్డిఎఫ్ అదుపులో యూపీకి చెందిన వ్యాపారి. సో ఇట్లా నిత్యం ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు టెర్రరిస్టులు సంబంధాలు ఉన్న వాళ్ళు గూఢాచారులు అయితే అరెస్టులు అవుతూ ఉన్నారు. సో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బాంబులు ఇవన్నీ అంటూ ఉన్నారు కాబట్టి. స్వేచ్ఛలో చూస్తే స్వేచ్ఛలో కూడా అదే వార్త కనిపిస్తుంది. ఒరేస్తే ఉరి కాదు సిరి అంటూ నిన్నటి నాగర్ కర్నూలు వార్త కనిపిస్తుంది. ఇక సర్కార్ బడిలో ప్రీ ప్రైమరీ ప్రైవేట్కు ధీటుగా ఏర్పాటు. పేదలకు ఆర్థికంగా భరోసా. అధిక ఫీజుల భారం నుంచి ఉపశమనం. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సైతం అందుబాటులోకి. ఈ ఏడాది నుంచే అమలుకు కసరత్ అంటూ వార్త ఎల్లుడి కనిపిస్తుంది. నిజంగా అమలైతే నిరుపేద కుటుంబాలకు చాలా అదృష్టం అది. జిహెచ్ఎంసీలో పెయింటింగ్ స్కామ్ అంట. నగరంలో ఫ్లైఓవర్లు సుందరీకరణకు ప్లాన్. అన్ని జోన్లలో ఏకో కంపెనీకి టెండర్లు. ఇక జిహెచ్ఎంసీ ఏంటిది హెచ్ఎండిఏ నుంచి జిహెచ్ఎంసీకి 150 కోట్లు బదిలీ అంటూ వార్త కనిపిస్తుంది. ఉద్దేశం మంచిదే కానీ దోచిపెట్టడమే అలవాటుగా మారింది. జీవోలకు విరుద్ధంగా ఎలిజిబిలిటీ అంటూ రాగాలు. కమిషన్కు కక్కుర్తిపడి ఇష్టానుసారంగా వివరిస్తున్న ఎస్సీఈ, ఈఈ జోనల్ కమిషనర్లు. 65 రూపాయల పనికి 110 నుంచి 170 రూపాయల ఖర్చు. ఇక పెమసాని శ్రవణ్కే ప్రాధాన్యత ఎందుకు? గత ప్రభుత్వం కంటే సగం ధరకే పనులు ఇచ్చారన్న శ్రవణ్ నాణ్యత లేక వర్షపు నీటికే పాలవుతున్న పెయింటింగ్స్. సుందరీకరణ, క్రీడా మైదానాలు కలిపి 150 కోట్లు కేటాయించిన హెచ్ఎండిఏ కోట్ల ప్రజాధనం కొట్టేసి స్కెచ్పై స్వేచ్ఛా ప్రత్యేక కథనం అంటూ పెమసాని శ్రవణ్ ఆంధ్ర పెయింట్ కాంట్రాక్టర్ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో నాణ్యత లేని పెయింటింగ్ వేస్తే అవన్నీ కూడా కొట్టుకుపోతున్నాయంటూ వాడుతున్నది ఇక్కడ. కదిలిన హైడ్రా స్వేచ్ఛ ఇంపాక్టు ఫైర్ సేఫ్టీ నిబంధనలో మార్పులు అంటూ వార్త కనిపిస్తుంది. పాత బస్తీలో పలు చట్టాల అమలుపై సర్కార్ ఫోకస్. ఫైర్ సేఫ్టీ లేని భవనాలపై త్వరలో హైడ్రా స్పెషల్ డ్రైవ్. సీఎం అధ్యక్షతన త్వరలో ఫైర్ సేఫ్టీపై సమావేశం అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇక అధికారుల స్పందన కబ్జాలను ఉపేక్షించాం, లెక్కలు తేలుస్తాం. ప్రభుత్వ భూముల కబ్జాలపై కలెక్టర్, ఎమ్మెల్యే సీరియస్. తన పేరు చెప్పుకొని ఎవరైనా తప్పుడు పనులు చేస్తే శిక్షించమని ఎమ్మెల్యేనే చెప్పారన్న తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి. సో మొత్తం మీద అధికారుల స్పందన మొదలైందట. ఎమ్మెల్యేల పేరు చెప్పి వాళ్ళ అనుచరులు కనుక గిబ్జాలకు పాల్పడితే మరి మాకు చెప్పండి అంటూ ఎంఆర్ఓకు ఎమ్మెల్యే చెప్పినట్టు వార్త కనిపిస్తుంది. ఇక టార్గెట్ బీసీలు జాగృతి కమిటీలోని వారికే పెద్దపీట. విభాగాల రాష్ట్ర కన్వీనర్లు ఆ వర్గం వారే. తాను బీసీల పక్షం అని చెప్పే ప్రయత్నం. మహిళా, యువజన, రైతు, విద్యార్థి అంశాలపై పోరుకు ప్లాన్. ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీని ఇరికాన పెట్టే యత్నం అంటూ ఒక వార్త కవిత గురించి కనిపిస్తూ ఉంది, హైలైట్గా కనిపిస్తూ ఉంది. దాని ఎక్స్ప్రెషన్లో చూద్దాం.
రైట్ డిక్లరేషన్ పేరిట డంబాచారం, రేవంత్ ఆవేశం తప్ప కంటెంట్ లేదు, అసలు 6 గ్యారెంటీల ఊచెత్తడం లేదు, మాజీ మంత్రి హరీష్ రావు మండిపాడంటూ వార్త కనిపిస్తుంది. కేసీఆర్ హరీష్ రావు టైం వచ్చిందా? కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు జూలై నెలాఖరుకు పెంచుతూ ఉత్తర్వులు, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అంటూ వార్త వచ్చింది. సో మరి నిజంగానే కేసీఆర్ హరీష్ రావు టైం వచ్చింది. టాస్క్ మార్చిన ఫోర్సు, సంచలన కేసులో కనిపించని ముద్ర, చిన్న చితక కేసులతోనే సరి అంటూ ఇంకొక వార్త ఇక్కడ కనిపిస్తుంది. రైట్గా ఓవరాల్గా స్వేచ్ఛలో పేర్లకు కుట్ర అనే కామన్ వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్లో ధిక్కార స్వరం, కొత్త పాత నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపం కారణమా, ప్రోటోకాల్ విషయంలోనూ రచ్చ అంటూ ఒకటి కనిపిస్తుంది. ఇక ఇందిరమ్మ ఇండ్లకు 16.7 కోట్లు రిలీజు, 5,364 ఇండ్లకు 53.64 కోట్ల చెల్లింపు, ఇప్పటి వరకు 20,104 ఇండ్ల గ్రౌండింగ్, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి అంటూ వార్త కనిపిస్తుంది. ఒకసారి దిశలో చూస్తే హెడ్లైన్స్. కేసీఆర్కు నోటీసులు, రేపో మాపో కాళేశ్వరం కమిషన్ జారీ చేసే ఛాన్స్ అంటూ వచ్చే నెలలో విచారించే అవకాశం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్గా మరో వార్త, 100 రోజుల్లో సోలార్ పంపు సెట్లు అచ్చంపేట సెగ్మెంట్లోని రైతులకు అందిస్తామంటూ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు. మరోవైపు బీఆర్ఎస్ అంటే కేసీఆర్కు బాపు రాష్ట్ర సమితి, కేటీఆర్కు భేటీ రాష్ట్ర సమితి, కవితకు భేటీ రాష్ట్ర సమితి, హరీష్ రావుకు బతిజా రాష్ట్ర సమితి, టీపీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామోహన్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక అదనపు ఆదాయం ఎక్కడ? ఇదేనా మీ డిపార్ట్మెంట్ల పనితీరు? పాత రిపోర్ట్లే చదివి వినిపిస్తున్నారు. అవినీతి అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి, అధికారులపై క్యాబినెట్ సబ్ కమిటీ అసంతృప్తి అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు క్యాన్సర్ అంటూ ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్ ఒక్కసారి దిశలో ఇంకో వార్త చూస్తే, అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్లు లేవు, ఫైర్ ఇంజన్లో నీరు లేవు, ఈ రెండింటిలో కనీస సదుపాయాలుంటే కొందరు బతికేవాళ్ళు, ఇవన్నీ బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేటీఆర్ గుల్జర్ హౌస్ సందర్శన, బాధితులకు పరామర్శ, ప్రతి అంబులెన్స్లోనూ ఆక్సిజన్ సౌకర్యం, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం, డిహెచ్ఎం రవీంద్రనాయక్ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇక్కడనేమో ఆరోగ్యానికి సంబంధించి ప్రతి అంబులెన్స్లోనూ ఆక్సిజన్ సౌకర్యం ఉందని, రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ప్రచారం అని డిహెచ్ చెప్తా ఉన్నాడు. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్తున్నారు? రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ప్రచారం తప్ప అంబులెన్స్లో మరి ఆక్సిజన్ లేకుండా లేదు, ప్రతి ఒక్క అంబులెన్స్లో ఆక్సిజన్ సౌకర్యం ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి దీన్ని రాజకీయం చేయడం కాదు, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినట్టు అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యాక్సిడెంట్ జరిగింది, మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంకొక యాక్సిడెంట్ జరిగి ఇంకొక మంటలు చెల్లాయి, ఇంతమంది చచ్చిపోయారు. ఇట్లా రాజకీయాలు చేసుడు కాదు. ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఇట్లనే ఈ రాజకీయాలు కనుక చేస్తే శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి పద్ధతి అంటారు దీన్నే. శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే. చనిపోయి ఆ కుటుంబాలు బాధలో ఉంటే ఆ కుటుంబాలని ఓదార్చింది పోయి మరి రాజకీయం చేస్తామంటే అది సరికాదు. అది కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, లేకపోతే కిషన్ రెడ్డి అయినా, ఎవరైనా సరే. సో దయచేసి మార్పు రావాలి రాజకీయ నాయకులు కూడా. 10 ఏళ్ళు ఏం చేశారు? అప్పుడు మౌనం, ఇప్పుడు ఆందోళన ఎందుకు? పోటీ సంఘం ఏర్పాటు ఆవశ్యకత ఏముంది? ఇక ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీని ప్రశ్నిస్తున్న ఉద్యోగులు, కమిటీలోని మెజార్టీ లీడర్లు గులాబీ నేతలే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్తో పాటు పలువురు అంటూ వార్త కనిపిస్తుంది. మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేటర్ కమిటీ నేతలు, అధికారంలో ఉన్నప్పుడు మేము గుర్తుకు రాలేదా అంటూ వార్త అనేది కనిపిస్తుంది. విద్యా హక్కు చట్టం అమలు చేయం, 25% ఉచిత సీట్లు ఇవ్వడం సాధ్యం కాదు, ఫీజు రియంబర్స్మెంట్కు నేరుగా పేరెంట్స్ ఖాతాలోనే వేయాలి, 10% ఫీజులు ప్రైవేట్ విద్యాసంస్థలు పెంచుకోవచ్చు, ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ బిల్లుపై ట్రస్మా అభ్యంతరం, బిల్లును కొనసాగిస్తే ఇబ్బందులు తప్పవంటూ ట్రస్మాన్ అంట. 5 ఏళ్ళు పైబడితే 1వ తరగతిలో ప్రవేశం అంట, వయో పరిమితిలో ఏడాది మార్పు లేదంటూ విద్యాశాఖ. మేమిద్దరం కాదు 6గురం, ఐసీఎస్ సానుభూతి పరులు సిరాజ్ సమీర్ వల్లడి. హైదరాబాద్లో బాంబు పేలుల కుట్ర కేసులో ట్విస్ట్, టిఫిన్ బాక్స్ బాంబుల తయారీ కోణంలో వెలుగులోకి, పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. సో కాస్మెటిక్స్ పేరుతో పాక్కు గూఢాచార్యమట, యూపీకి చెందిన వ్యాపారవేత్త షాజాద్ అరెస్ట్ అంటూ వార్త కనిపిస్తుంది. వీళ్ళిద్దరు అరెస్ట్ అయితే ఇక్కడ సిరాజ్ సమీర్ ఇద్దరు ఏం వెల్లడించినట్టే, మేము ఇద్దరం కాదు 6గురం అంటూ ఆయన మరి వార్త చెప్తా ఉన్నాడు. ఆయన రైట్. నమస్తే తెలంగాణ చూస్తే 29న రాష్ట్రానికి నైరుతి రాక అంటూ వార్త కనిపిస్తుంది.
మరోవైపు తప్పుడు కేసులు పెడితే తిప్పలే. ఇక కట్టు తప్పిన పోలీసులపై బీఆర్ఎస్ ఉల్టా కేసులు అంటూ రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు తప్పుడు కేసులు, వేధింపులు, ఇక 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులను కొందరి అత్యుత్సాహం, అక్రమంగా అరెస్టులు, కోర్టు తీర్పులు ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యం టార్గెట్ చేసి తప్పుడు సెక్షన్లు బనాయింపై కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్, ఐఓ మొదలు డీజీపీ వరకు నోటీసులు, రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై న్యాయ పోరాటం, సామాన్యుడికైనా కాకిలకైనా ఒకే చట్టం, అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు తీర్పు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక అందాల పోటీలైన ఆర్తనాదాలు పట్టవా అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జర్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మందిని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మహమ్మద్ అలీ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ఇంకేమున్నాయి, ఉద్యోగులను అవమానిస్తారా, ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నట్టు చిత్రీకరించడం దుర్మార్గం అంటూ టీఈసీసీ సంబంధించి చెప్తా ఉన్నారు. ఇక ఇంటి జాగా ఇవ్వలేం చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దళిత గిరిజనులకు స్థలాలపై నాడు హామీ, చేవెళ్ల డిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్, నేడు సర్కారు దగ్గర భూమి లేదని వెల్లడి, సొంతంగా కొనుక్కోవాలంటూ ఉచిత సలహా, మాచారం సభలో అద్దు దాటిన అబద్ధాలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్, సీఎం పర్యటనలో చెంచు ప్రతినిధులు అరెస్ట్ అంటూ ఇంకా ఒక వార్త కనిపిస్తుంది. మిమ్మల్ని చూసి యావత్ దేశం సిగ్గుపడుతున్నది, మీ క్షమాపణ మొసరి కన్నీళ్లు కనబడుతున్నది, కర్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రిపై సుప్రీం ఆగ్రహం, దర్యాప్తులకు సిట్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇవి ఇవాళ హెడ్లైన్స్. ఒక్కసారి మనము పోస్ట్ కూడా పెట్టే ప్రయత్నం చేసినాం కాబట్టి ఆ పోస్ట్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఆ పోస్ట్లో ఏం పెట్టినాం, ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాళేశ్వరం విచారణకు సంబంధించిన పోస్ట్ కదా. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ను విచారిస్తుందా అంటే విచారిస్తుంది, విచారించదంటే చాలా వరకు విచారిస్తుందని కామెంట్ చేసిరు, ఓట్ చేసిరు. ఎక్కువగా ఏమంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మరి కాళేశ్వరం కమిషను కేసీఆర్ సార్ని 100కు 60% మంది ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా విచారిస్తుందని చెప్తున్నారు. కాళేశ్వరం కమిషను 100కు 60% ఖచ్చితంగా విచారిస్తుందనే ముచ్చటైతే చెప్తా ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. రైట్, సో ఇది మొత్తం వరకు ఇప్పటివరకు చూసినంత కూడా హెడ్లైన్స్. ఒక్కసారి పూర్తి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. నిజంగా మరి ఆ బాంబుల ముచ్చటేంది, ఎంతమంది టెర్రరిస్టులు, మరి ఎంతమంది సమాచారం అందిస్తూ ఉన్నారు, కథ ఏంది, కారకాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. ఎక్స్ప్లెనేషన్లో పోయి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి